నేను మీ రైచల్ని. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే శనగపప్పు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను, వినేసేయండి. ఓకేనా? శనగపప్పు ఉంది కదా, ఇది కుక్కర్లో మొత్తం ఇలా వేసుకోవాలి. శనగపప్పు తీసుకుంటే 3 cups మనం వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న, ఇది మేమైతే చెక్క అంటాము, ఇది వేసుకోవాలి. పచ్చిమిర్చి 4 ఇట్లా పొడవు కట్ చేసుకొని చిటికెడంతా ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు, కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది వేడెక్కాక ఇష్టం అనమాట, నెయ్యి వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. జీలకర్ర, పాకు, కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న ఒక ఆనియన్ సరిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి అల్లం పేస్ట్, పసుపు, అల్లం పేస్ట్ అనుకోవచ్చు, కాకపోతే అయిపోయింది కాబట్టి వాటర్ మిక్స్ చేసి వేసా కాబట్టి కారం, ధనియా పొడి అండ్ కొంచెం ఉప్పు, కొబ్బరి పౌడర్ వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట.